ఫ్రెండ్స్ ఈ వీడియోని చూసే ముందు ఈ వీడియో మాత్రం తప్పకుండా లైక్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి, మీకు ఆల్ నోటిఫికేషన్స్ వస్తాయి. తర్వాత కామెంట్ సెక్షన్లో మాత్రం దిస్ వీడియో ఈజ్ అమేజింగ్ అని టైప్ చేయండి. ఉద్యోగులకు ఒక షాకింగ్ అండ్ బ్రేకింగ్ గుడ్ న్యూస్ వచ్చింది. చాలా సంతోషమైనటువంటి గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు. డిఎస్సిలో అప్రెంటిస్ విధానం, వావ్ ఎక్సలెంట్. డిఎస్సిలో అప్రెంటిస్ విధానం ప్రకటిస్తే డైట్ సెట్ టీటీసీ అవసరం లేదు, బిఎడ్ కూడా అవసరం లేదు, తర్వాత చేసుకోవచ్చు అండి. ఇది ఏపీలోనా తెలంగాణలోనా ఎనీవే డిఎస్సిలో అప్రెంటిస్ ప్రకటిస్తే ఇంటర్మీడియట్ హోల్డర్స్ కూడా అప్లై చేసుకోవచ్చు. ఓకే, పాతకాలం మళ్ళీ వస్తుందా, మరి ఇది కలగా మారిపోతుందా, ప్రభుత్వం కావాలని చెప్తుందా అని మీకు డౌట్ రావచ్చు. ఆ డీటెయిల్స్ మనం షార్ట్ కట్ తెలుసుకుందాం. అప్రెంటిస్ విధానాన్ని తీసుకొస్తామని చెప్పేసి ఏపీ గవర్నమెంట్ కీలకంగా ప్రకటించింది, అనౌన్స్మెంట్ కూడా చేయడం జరిగింది. ఓకే, అంతే అప్రెంటిస్ లో ఇంటర్మీడియట్ నుంచి మొదలుకొని డిగ్రీ అండ్ పీజీ హోల్డర్స్ కూడా అప్లై చేసుకోవచ్చు. సో మీకు ఉద్యోగాలు వచ్చాక స్కూల్ అసిస్టెంట్ కావచ్చు, ఎస్జిటి కావచ్చు, మీరు పోస్టులు పొందిన తర్వాత స్కూల్ అసిస్టెంట్ ఉద్యోగాలకైతే బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్ అని బిఎడ్ కంప్లీట్ చేసి ఉండాలి, పూర్తి చేసి ఉండాలి. అప్పటి వరకు వాళ్ళకైతే ఒక గౌరవ వేతనం 1500 ఇస్తారు. అంటే అప్రెంటిస్ విధానంలో టీచర్ పోస్టులను తీసుకున్న తర్వాత తీసేస్తారా సార్ అని మీకు డౌట్ రావచ్చు. ఇది జరగదండి. ఆల్రెడీ మనకి మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు కూడా చాలా మంది 2002 కంటే ముందు 1998, 99 డిఎస్సిలో కూడా వరుసగా 2-3 సంవత్సరాలు డిఎస్సి నోటిఫికేషన్ రిలీజ్ అయ్యాయి. అది కూడా అప్రెంటిస్ విధానంలోనే. అప్రెంటిస్ లో డిఎస్సి ఉద్యోగాలు పొంది కేవలం 4 మార్కులు వచ్చినటువంటి ఉమ్మడి రాష్ట్రాల్లో ఉన్నప్పుడు 4 మార్కులు వచ్చినటువంటి అభ్యర్థులు కూడా ఉద్యోగాలు పొందారు. తర్వాత వాళ్ళు ట్రైనింగ్ పీరియడ్ ఉంటుంది 2 years. సో అక్కడ డ్యూటీ చేసుకుంటూ ఇక్కడ లీవ్ పెట్టి కూడా మరి ఏది టీటీసీ కావచ్చు, ఎస్జిటి టీటీసీ చేసుకోవాలి అండి, డైట్ సెట్. తర్వాత స్కూల్ అసిస్టెంట్ పోస్ట్ వస్తే బిఎడ్ చేసుకోవాలి, దానికి కూడా ప్రభుత్వం అనుకూలించింది. సో ఎస్జిటి వాళ్ళకైతే గౌరవ వేతనం ఒక 1000 రూపీస్ ఇస్తుంది. తర్వాత స్కూల్ అసిస్టెంట్ అభ్యర్థులకైతే మామూలుగా ఒక 1500 రూపీస్ 15,000 రూపీస్ గౌరవ వేతనంగా, ఇక 10,000 రూపీస్ వరకు అయితే ఎస్జిటి వాళ్ళకు, ఇది 100 కాదండి 1000 వరకు చెల్లించేటువంటి ఆలోచన ప్రభుత్వం దగ్గర ఉంది. మళ్ళీ పాత డిఎస్సి విధానం వస్తే చాలా మందికి ఈ డిఎస్సి రాసేటువంటి అర్హత ఉంటుంది. ఇదే కనుక జరిగితే చాలా సంతోషం. దీనికి సంబంధించి కీలక ప్రకటన ఇది ప్రభుత్వం చేసింది. అప్డేట్ నోటిఫికేషన్ రావాలి, ఆ పర్టికులర్ డీటెయిల్స్ అని చాలా క్లియర్ అండ్ వెల్కట్ గా మీకు వీడియో కింద లింక్ మాత్రం అందించామండి. సదా మీ సేవలో ఎస్పిఎన్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.